ఏందయ్యా ఈ ఓటింగ్ అసలు అర్థమైతలేదు. ఒక్కోళ్ళు పైన, ఒక్కోళ్ళు కింద, మళ్ళొకళ్ళు కింద. ఈ ఓటింగ్ అయితే అసలు అర్థమైతలేదు. ఎందుకు అంటే ఇప్పుడు నిఖిల్, నబీల్, ప్రేరణ వీళ్ళకి ఈక్వల్‌గా ఓటింగ్ పడుతున్నాయి. నిఖిల్‌కి, నబీల్‌కి మాత్రం చాలా దగ్గరలో అయితే ఓటింగ్ ఉంది. సో, ఇప్పుడు నేను చెప్పే ఓటింగ్ ఆర్డర్‌కి మీరు అసలు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. అలాంటి ఓటింగ్ ఆర్డర్ అయితే ఇప్పుడుంది. ఇంకా 2 డేస్‌లో మనకు ఆల్రెడీ ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటది కాబట్టి, ఇంకో 1 డేలో మనకు ఓటింగ్ ఎవరికి ఎక్కువ ఉంది, ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని జల్దీ తెలుసుకోవచ్చు. సో, ఫస్ట్‌లోకెళ్ళి అయితే ఫస్ట్ ప్లేస్‌లో మనకు నిఖిల్ ఉన్నాడు. సెకండ్ ప్లేస్‌లో నబీల్ ఉన్నాడు. థర్డ్ ప్లేస్‌లో ప్రేరణ అక్క ఉంది. ఫోర్త్ ప్లేస్‌లో చూసుకున్నట్లయితే పృథ్వీ ఉన్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్‌లో యష్మి ఉంది. బట్ ఇక్కడ బిగ్ బాస్ టీమ్ నాకు తెలిసినంత ప్రకారం యష్మిని ఎలిమినేట్ చేయకపోవడం అనేది కామన్ అని అనిపిస్తుంది. సో, చూద్దాం మళ్ళా యష్మిని ఎలిమినేట్ చేస్తారా? లేకపోతే డబుల్ ఎలిమినేషన్ అని మళ్ళా షాక్ ఇస్తారా? అనే దాని గురించి చూడాలి. ఎందుకంటే మనకు కొన్నే వీక్స్ ఉన్నాయి కాబట్టి, ఇంకా ముగ్గురిని ఎళ్ళగొట్టాలి కాబట్టి, ఎలా చేస్తారు ఏంది అనే దాని గురించి అయితే చూడాలి. ఓకేనా? రైట్ మరి. ఇంకా మీరు 'బిగ్ బాస్' చూసుకున్నట్లయితే ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు అనే దాని గురించి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ 5 మందిలోకెళ్ళి ఎవరికి ఓటేస్తుర్రు అనే దాని గురించి కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టాటా, బాయ్.